నల్గొండ జిల్లా సుంకిశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల సుంకిశాలలో కూలిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు పరిశీలించారు. ప్రమాదం అంచనా వేసి జరిగిన నష్టంపై నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటికే జలమండలి ఈడీ సత్యనారాయణ డైరెక్టర్లపై బదిలీ వేటు పడగా 3 ఇంజనీరింగ్ అధికారులు సస్పెండ్ అయ్యారు. నల్గొండ జిల్లా సుంకిశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల సుంకిశాలలో కూలిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు పరిశీలించారు. ప్రమాద అంచనా వేసి జరిగిన నష్టంపై నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటికే జలమండలి ఈడీ సత్యనారాయణ డైరెక్టర్లపై బదిలీ వేటు పడగా 3 ఇంజనీరింగ్ అధికారులు సస్పెండ్ అయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీ దుర్గా ఈ నెల 2వ తేదీన నాగార్జున సాగర్ ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి వాటర్ ని జంట నగరాలకు అందించినటువంటి శిల్పశాల ప్రాజెక్టు సంబంధించిన పథకం నిర్మాణంలో ఉండగానే ఏదైతే అండర్ గ్రౌండ్ సొరంగ మార్గం గుండా తీసుకుపోయేటటువంటి రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో పెద్ద ప్రాణ నష్టం అయితే తప్పింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ గానీ కాంగ్రెస్ నాయకులు కూడా ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే జలమండలికి సంబంధించినటువంటి ఈడీ సత్యనారాయణతో పాటు డైరెక్టర్లపై బదిలీ వేటితో పాటు 3 ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రిటర్నింగ్ వారిని కూలే ప్రదేశాన్ని ఈ రోజు స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ 5 కూడినటువంటి బృందం అయితే ఇక్కడికి వచ్చింది. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదంలో ఏదైతే సుంకిశాల పథకానికి సంబంధించినటువంటి ఎంత నష్టం జరిగిందనే దాన్ని పూర్తి వివరాలను సేకరించారు. ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ ప్రభుత్వం ద్వారా నివేదికను అన్వేషించిన తర్వాత మళ్ళీ కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీతో పాటు మొత్తం 5 కూడినటువంటి ఉన్నతాధికారుల బృందం పూర్తి వివరాలు కూడా సేకరించి తిరుగు ప్రయాణమైన పరిస్థితి ఉంది. అయితే సుంకిశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిర్మాణంలో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్టర్ వారే చేస్తారని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఏదైతే వారి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ తో పాటు దీనికి సంబంధించిన ఉన్నతాధికారుల లోపం కారణంగానే సాగర్ బ్యాక్ వాటర్ సొరంగ మార్గం గుండా వచ్చేసి రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిందని చెప్పేసి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను నివేదికను అందించిన తర్వాత ప్రభుత్వం మరిన్ని చర్యలు కూడా తీసుకునేందుకైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ, సో రవి, అయితే రిటర్నింగ్ వాళ్ళు ఈ ప్రమాదానికి సంబంధించి కొంతమంది మీద బదిలీ వేటు పడింది, కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు సస్పెండ్ చేశారు. ఓవరాల్ గా ఈ మొత్తం అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక అసలు ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, ఏం జరిగిందనే అంశంపై పూర్తి స్థాయిలో నివేదిక ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు? అయితే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు 3 సొరంగ మార్గాల ద్వారా హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని తీసుకుపోయేందుకు అయితే ఈ సుంకిశాల పథకాన్ని అయితే చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి నివేదికలు అయితే కొంత వేగవంతంగానే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆగస్టు 2వ తేదీ జరిగినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం, ఆ తర్వాత మొత్తం కూడా వైరల్ కావడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మంత్రులు కూడా అక్కడికి వెళ్లి సందర్శించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కూడా అక్కడికి వెళ్లి చూడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులపై చర్యలకు సిద్ధమైంది, చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం కూడా రావడం జరిగింది. అయితే ఎలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి బృందం సభ్యులన్నీ కూడా సేకరించారు. ఈ తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే కూడా ప్రభుత్వం అతి త్వరలోనే కూడా మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రవి, అయితే ఇప్పటివరకు అయితే కొంతమంది అధికారులకు దీనికి సంబంధించి బదిలీ చేశారు, కొంతమంది సస్పెండ్ చేశారు కదా. సో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది, ఇంత ప్రమాదానికి గతంలో ఉన్న నిర్లక్ష్యం కారణమా, ఏం జరిగిందంటారు? అంటే ఇప్పటి సుంకిశాల పథకం నిర్మాణం చేపట్టిన 5 ఏళ్ల నుంచి కూడా ఏదైతే ఆగస్టు నెలలో
5వ తారీఖు తర్వాతనే మాత్రమే సాగర్ కు విపరీతం శ్రీశైలం నుంచి భారీగా ఫ్లడ్ వస్తుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేశారు. కానీ 1-2 తారీఖులనే 3 లక్షలకు పైగా క్యూసెక్ నీరు శ్రీశైలం నుంచి వచ్చింది. అయితే శ్రీశైలం వచ్చేటటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేయకపోవడం, ఏదైతే సాగర్ బ్యాక్ నుంచి సొరంగ మార్గం ద్వారా సుంకిశాల నుంచి తీసుకుపోయేటువంటి వాటర్ కు సంబంధించి విమాన మోటార్లు బిగించే పనులు జరుగుతున్న నేపథ్యంలోనే సొరంగానికి మార్గంగా అడ్డంగా బ్యాక్ వాటర్ నుంచి వచ్చే వాటర్ రాకుండా రిటర్నింగ్ వాళ్ళని కట్టడం జరిగింది. అయితే రిటర్నింగ్ వాళ్ళతో పాటు 80 అడుగుల లోపల ఉన్నటువంటి ఈ నిర్మాణానికి రిటర్న్ వాళ్ళ ముందు కూడా ఒక ఇనుప గేట్ ను కూడా అమర్చారు. అయితే ఆ ఇనుప గేట్ ను కూడా పూర్తి స్థాయిలో పెంచకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్మాణం చేయకపోవడం, అదేవిధంగా భారీగా వచ్చినటువంటి ఇన్ఫోని అంచనా వేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ తప్పిదం కూడా వచ్చినట్లయితే ఒక అంచనాకు వచ్చినట్లయితే మనకు విశ్వసనీయంగా సమాచారం అంతా ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉండే సిబ్బంది కావచ్చు, అదేవిధంగా దీన్ని మానిటరింగ్ చేసేటువంటి ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ లోపంతోనే ఈ పెద్ద ప్రమాదం జరిగింది. అయితే 3 షిఫ్టుల్లో 100 మంది కార్మికులు పనిచేసే ఈ సుంకిశాల పథకానికి సంబంధించినటువంటి ఆ పనిలో మరో అరగంట ఆలస్యం అయితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉండేది. అయితే ఆ ప్రాణనష్టం కూడా తప్పింది. కానీ ప్రాజెక్ట్ కి సంబంధించిన రిటర్నింగ్ వాళ్ళు మాత్రమే కూడడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. కానీ కేవలం టెక్నికల్ పర్యవేక్షణ లోపకం కారణంగానే ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమికంగా ఒక అంచనా వచ్చినట్టయితే మనకు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. भैया भैया देखो पानी सब भर जाएगा. हट जाओ यहाँ से, हट जाओ इधर हट जाओ. నల్గొండ జిల్లా సుంకిశాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల సుంకిశాలలో కూలిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు పరిశీలించారు. ప్రమాద అంచనా వేసి జరిగిన నష్టంపై నివేదికను ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటికే జలమండలి ఈడీ సత్యనారాయణ డైరెక్టర్లపై బదిలీ వేటు పడగా 3 ఇంజనీరింగ్ అధికారులు సస్పెండ్ అయ్యారు. भैया देखो पानी